తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో సిబ్బంది సరిపోవడం లేదని, తగినంత సిబ్బందిని నియమించాలని టీటీడీ తీర్మానించింది. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. అయితే భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కాసేపటి క్రితమే తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సభ్యులు వివిధ అంశాలపైన సుదీర్ఘంగా కూడా చర్చించారు. ఇందులో ముఖ్యంగా కూడా తిరుమలలో భక్తులకు సంబంధించి కూడా ఆహార నాణ్యత పెంపు పైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీటీడీ అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఎస్ఎల్ఎస్ఎంపీసీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా 258 మంది సిబ్బందిని నియామకం చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఆహార పదార్థాల తనిఖీకి సంబంధించి టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేయాలని, అలాగే సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారిని కూడా ఈ ఎస్ఎల్ఎస్ఎంపీసీ కార్పొరేషన్ ద్వారానే భర్తీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే అన్న ప్రసాదాల నాణ్యత పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా స్విమ్స్ ఏదైతే తిరుపతిలో పేద రోగులకు సబ్సిడీతో వైద్యం అందిస్తుందో దానికి సంబంధించి జాతీయ స్థాయి హోదా వచ్చేందుకు ఏపీ గవర్నమెంట్ ను సంప్రదించాలని, తద్వారా గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. తద్వారా స్విమ్స్ కు అదనపు నిధులు సమకూరే అవకాశం ఉంటుందని కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అలాగే తిరుమలలో ఏదైతే జనతా క్యాంటీన్ గానీ బిగ్ క్యాంటీన్లు ఉన్నాయి, వాటిని మరింతగా నాణ్యమైన ఆహార పదార్థాలు తయారు చేసేందుకు కూడా లైసెన్స్ జారీలో కూడా నూతన విధానం తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే ప్రముఖ హోటల్ ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా వాటికి సంబంధించి కూడా అవసరమైతే వాటి బ్రాంచ్లను కూడా తిరుమలలో ఏర్పాటు చేసేదానికి కూడా పరిశీలన కూడా చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికే అవి బ్రాండ్ తో ఉంటాయి కాబట్టి దాని సరసమైన ధరలకు భక్తులకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఈ రోజు టీటీడీ పాలక మండలిలో కూడా దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ లో సంబంధించి కూడా అదనపు నిధులు కూడా దాదాపు 1.23 కోట్లు మంజూరు కూడా బోర్డు ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు 2 కోట్లు నిధులు కేటాయించడం కూడా జరిగింది. అలాగే ఇతర నిర్ణయాలపైన కూడా ఈ రోజు పలు కీలక నిర్ణయాలు కూడా ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది. అలాగే వైకుంఠ ఏకాదశి రానున్న సందర్భంగా ఆ ఏర్పాట్ల పైన కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రధానంగా ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అక్కడ ప్రభుత్వం దాదాపు 3.5 ఎకరాలు టీటీడీ కేటాయించడం జరిగింది. అయితే దీనికి 20 కోట్లకు పైగా లీజు ధర అయితే ఉంది. ఆ ధర తగ్గించాలని కూడా ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇతర అనేక అంశాలపైన కూడా ఈ రోజు బోర్డులో చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అయితే ప్రధానంగా ఏఐ టెక్నాలజీ పైన నిన్నటి నుంచే ఏదైతే బోర్డు సభ్యులతో చైర్మన్ సంప్రదించారు. అయితే దానికి సంబంధించి ఇంకా సుదీర్ఘ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉండడంలో దానిపైన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా అనేక అంశాలు చర్చించిన తర్వాత దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా ఈ రోజు టీటీడీ ఆమోద ముద్ర వేస్తూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వర్మ.